కార్డ్స్ యొక్క వైబ్రేషన్ని ఆధారంగా చేసుకొని బై కన్సల్టింగ్ అండ్ కన్సిడరింగ్ ద వైబ్రేషన్ ఆఫ్ వోకల్ కార్డ్స్ కాన్సోనెంటల్ సౌండ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అగైన్. మళ్ళా కాన్సోనెంటల్ సౌండ్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. సో ఒక్కసారి ఆ డివిజన్ ఏంటో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, కాన్సోనెంటల్ సౌండ్స్ కదమ్మా, కాన్సోనెంటల్ సౌండ్స్. సో ఇవి ఎన్ని ఉన్నాయి అంటే 24 ఉన్నాయి, 24 ఉన్నాయి కాన్సోనెంటల్ సౌండ్స్. ఈ కాన్సోనెంటల్ సౌండ్స్ని తిరిగి 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి వాయిస్డ్ సౌండ్స్, రెండవది వాయిస్లెస్ సౌండ్స్, వాయిస్లెస్ లేదా అన్వాయిస్డ్ సౌండ్స్ అని అంటాం. ఓకే, కాన్సోనెంటల్ సౌండ్స్ని తిరిగి 2 రకాలుగా 24 కాన్సోనెంటల్ సౌండ్స్ ఉన్నాయి కదా, వాటిని తిరిగి 2 రకాలుగా వాయిస్డ్ సౌండ్స్, వాయిస్లెస్ సౌండ్స్. ఏ సౌండ్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో కాన్సోనెంట్ సహాయంతో చేసేటువంటి ఏ సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు లారింగ్స్లో ఉండేటువంటి వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయో ఆ వైబ్రేట్ అవ్వడం ద్వారా వచ్చినటువంటి కాన్సోనెంటల్ సౌండ్ని ఏమంటాము అంటే వాయిస్డ్ సౌండ్ అని అంటాం. కాన్సోనెంటల్ సౌండ్స్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కాకుండా కామ్గా సైలెంట్గా ఉన్నాయనుకో అప్పుడు వచ్చేటువంటి సౌండ్స్ని ఏమంటామంటే వాయిస్లెస్ సౌండ్స్ అని అంటాం. 24 కాన్సోనెంటల్ సౌండ్స్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు వోకల్ కార్డ్స్ యొక్క పొజిషన్ను బేస్ చేసుకొని ఈ కాన్సోనెంటల్ సౌండ్స్ని తిరిగి 2 రకాలుగా డివైడ్ చేస్తాం. వోకల్ కార్డ్స్ వైబ్రేషన్కు గురి అయితే మనం కాన్సోనెంటల్ సౌండ్ని చేసేటప్పుడు దానిని ఏమంటామంటే వాయిస్డ్ కాన్సోనెంటల్ సౌండ్ అని అంటాం. ఇక వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కాకుండా కామ్గా సైలెంట్గా ఉన్నాయంటే అప్పుడు వాటిని ఏమంటామంటే వాయిస్లెస్ సౌండ్స్ అని అంటాం. సాధారణంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి 44 సౌండ్స్లో 20 వోవెల్స్, 24 కాన్సోనెంట్స్ అంటున్నాం. ఈ 24లో కూడా వాయిస్డ్, వాయిస్లెస్ సౌండ్స్ అని అంటున్నాం కదా. వాయిస్లెస్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. సో ఆ వాయిస్డ్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 15 ఉన్నాయి. 15 ఒక 9 మొత్తం 24 కాన్సోనెంటల్ సౌండ్స్ ఉన్నాయి. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక సౌండ్ని మనం చేసేటప్పుడు కేవలం ఒక 9 సౌండ్లకు మాత్రమే వోకల్ కార్డ్స్ ఎటువంటి మూమెంట్ లేకుండా, ఎటువంటి వైబ్రేషన్ లేకుండా కామ్గా ఉంటుంది. ఇక రిమైనింగ్ 15 వాయిస్డ్ సౌండ్స్కి కానీ మరియు 20 వోవెల్ సౌండ్స్కి కానీ, అంటే 20 + 15, 20 ఏంటివి వోవెల్స్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్, 15 ఏంటి కాన్సోనెంటల్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్. అంటే ఈ 35 సౌండ్లను చేసేటప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేషన్కు గురి అవుతాయి. కాబట్టి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హౌ మెనీ వాయిస్డ్ సౌండ్స్ ఆర్ దేర్ అని అడిగినాడు అనుకోండి. సో ఆన్ ద హోల్ దట్ మీన్స్ వోవెల్ సౌండ్స్ అండ్ కాన్సోనెంటల్ వాయిస్డ్ సౌండ్స్ both have to be clubbed together in order to say the answer. అక్కడ 35 వాయిస్డ్ సౌండ్స్ ఉన్నాయి అనేది చెప్పాలి మనం. ఒక్క 9 తప్ప మిగిలిన అన్నీ కూడా మనకి వాయిస్ సౌండ్సే అవుతాయి. సో వోవెల్ సౌండ్స్ మరియు కాన్సోనెంటల్ సౌండ్స్. ఇది ఓవరాల్గా ఉండేటువంటి సౌండ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనిని మీరు క్లారిటీగా పెట్టుకొని ఉన్నారు అంటే చూడండి, చాలా మటుకు ప్రైమరీ ఆస్పెక్ట్స్ మీదనే ఇక్కడ ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇచ్చేటువంటి 3 ప్రశ్నలు 3 డిఫికల్ట్ ప్రశ్నలు. సో 3 కానీ 4 కానీ 2 నుంచి 4 మధ్యలో రావడానికి ఛాన్స్ ఉంది. మరి అన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం రావు కదా. ఒకటి బేసిక్ ఫ్యాక్ట్స్ మీద రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ మీద వచ్చేటువంటి ప్రశ్న తప్పనిసరిగా సౌండ్స్కు సంబంధించి ఉంటుంది అనమాట. సో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి అంటే 44 చెప్పాలి. వోవెల్స్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ ఎన్ని ఉన్నాయంటే 20 చెప్పాలి. కాన్సోనెంట్స్ ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ ఎన్ని ఉన్నాయంటే 24 చెప్పాలి. ఈ వోవెల్ సౌండ్స్లో కూడా సింగిల్ వోవెల్ పార్టిసిపేషన్తో వచ్చేటువంటి మోనోప్థాంగ్స్ లేదా ప్యూర్ వోవెల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం 12 చెప్పాలి. అండ్ దెన్ 2 వోవెల్స్ యొక్క పార్టిసిపేషన్తో వచ్చేటువంటి డిప్థాంగ్స్ లేదా గ్లైడ్ వోవెల్స్, వీటికే ఇంప్యూర్ వోవెల్ సౌండ్స్ అని కూడా అంటాం. 2 వోవెల్స్ ఒకదానితోటి కలవడం వల్ల మనకి ఏ వోవెల్తో వచ్చిందో క్లియర్గా మనం డిస్క్రిమినేట్ చేయలేం. కాబట్టి సో గ్లైడ్ వోవెల్స్ లేదా డిప్థాంగ్స్కే మరి ఒక పేరు ఏంటి అంటే సో ఇంప్యూర్ వోవెల్ సౌండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్యూర్ వోవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 12 చెప్పాలి. ఇంప్యూర్ వోవెల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 చెప్పాలి. ఓకేనా. సో ఈ డిప్థాంగ్స్ అనేటువంటిది గ్రీక్ టర్మ్. ఇది
డిప్థాంగ్ అని అంటే గ్రీక్లో డబుల్ సౌండ్ అని. సో డిప్థాంగ్ అనేది గ్రీక్ ఆరిజినేటెడ్ టమ్ అని కూడా మీరు గుర్తుంచుకోండి, రేపటి ఎగ్జామినేషన్లో అడిగే ప్రాబబిలిటీ ఉంది. ఇక టోటల్గా ఉండేటువంటి 24 కాన్సోనెంటల్ సౌండ్స్లో వోకల్ కార్డ్స్ వైబ్రేషన్తో 15 సౌండ్స్ వస్తాయి, వోకల్ కార్డ్స్ యొక్క వైబ్రేషన్ లేకుండా 9 సౌండ్స్ వస్తాయి. అయితే ఓవరాల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని వాయిస్డ్ సౌండ్స్ ఉన్నాయంటే మాత్రం సో 20 వొవెల్ సౌండ్స్ మరియు 15 కాన్సోనెంటల్ సౌండ్స్, రెండు కలిపి 35 అని చెప్పాలి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా సౌండ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ సౌండ్స్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత సో మనం ఒక్కొక్క సౌండ్స్ గురించే డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో 44 ఉన్నాయి కదా, 44 సౌండ్స్ ఉన్నాయి కదా, ఇందులో 20 వొవెల్ సౌండ్స్, 24 కాన్సోనెంట్ సౌండ్స్ కదా. సో ఈ 20 సౌండ్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం విత్ సింబల్స్. సో ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ కొన్ని సింబల్స్ని ఇచ్చిందనమాట. సో ఆ సింబల్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ 20 సౌండ్స్ని మనం మోనోప్థాంగ్స్ మరియు డిప్థాంగ్స్ అని 2 రకాలుగా డివైడ్ చేసినాం కదా. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎస్, సో ఇప్పుడు మనం 20 సౌండ్స్ అని చెప్పినాం కదా, 20 వొవెల్ సౌండ్స్ అని చెప్పినాం కదా, 20 వొవెల్ సౌండ్స్ అని చెప్పినాం కదా. ఈ 20 వొవెల్ సౌండ్స్ని మనం మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్ అని 2 రకాలుగా చేసినాం కదా. సో మోనోప్థాంగ్స్ అంటే సింగిల్ వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చేటువంటి సౌండ్స్ అన్నాం కదా. సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో మనకు ఇన్ని వస్తున్నాయి. చూడండి, ఇక్కడ మనం మోనోప్థాంగ్స్ని డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఫొనెటిక్ సింబల్ ఉంది. ఈ సింబల్ని మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే డేనియల్ జోన్స్. ఓవరాల్గా డేనియల్ జోన్స్ యొక్క ఎఫర్ట్తో మనకు ఈ టోటల్ 44 ఫోనిమ్స్ యొక్క సింబల్స్ని డిజైన్ చేసినారనమాట. సో డేనియల్ జోన్స్ ఇచ్చినటువంటి ఆ సింబల్ ఐడెంటిఫికేషన్ కూడా నేను ఇక్కడ చెప్తున్నా. చూడండి, ఇక్కడ టోటల్గా ఎన్ని సౌండ్స్ ఉన్నాయంటే 12 సౌండ్స్ ఉన్నాయి. ఈ 12 సౌండ్స్ దేనికి సంబంధించినవి అంటే మోనోప్థాంగ్కు సంబంధించినవి. అంటే ఏదైనా ఒక సౌండ్ని మనం చేసేటప్పుడు ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చేటువంటి సౌండ్స్ ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసినాం. వీటిని తెలుగుతో మనం ఒకవేళ ఈక్వేట్ చేయాలి అనుకుంటే చూడండి, ఇది ఈ సౌండ్, ఇది ఈ ఏదైనా ఒక లెటర్కు పక్కన ఈ విధంగా కోలన్ ఉంది అంటే అప్పుడు దాన్ని లాంగ్ వొవెల్గా భావించాలి. ఆ లెక్కన లాంగ్ వొవెల్స్, ఇక్కడ ఒక లాంగ్ వొవెల్ ఉంది, ఇక్కడ ఒక లాంగ్ వొవెల్, ఇక్కడ ఒక లాంగ్ వొవెల్, ఇక్కడ ఒక లాంగ్ వొవెల్, ఇక్కడ ఒక లాంగ్ వొవెల్, ఇవన్నీ కూడా లాంగ్ వొవెల్స్. ఓకేనా? రైట్. సో నేను ఏమంటున్నా, ఏదైనా ఒక వొవెల్ పక్కన ఉండేటువంటి కోలన్ను బేస్ చేసుకొని లాంగ్ వొవెల్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ నెంబర్ ఆఫ్ లాంగ్ వొవెల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ షార్ట్ వొవెల్స్ ఇన్ మోనోప్థాంగ్స్ మైట్ బి డిపెండెడ్ ఆన్ ద వే దే ఆర్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్, ద వే దే ఆర్ ప్రొనౌన్సింగ్. సో ఆ గ్రామటికల్ కేటగిరీని బేస్ చేసుకొని ప్రొనౌన్సియేషన్లో తేడాలు వచ్చినప్పుడు పక్కాగా ఇది లాంగ్, ఇది షార్ట్ అని చెప్పడానికి కూడా ఉండదన్నమాట. ఓకే, ఓవరాల్గా 12 మోనోప్థాంగ్స్ ఉన్నాయి కదా. ఆ 12 మీద ఒక చిన్న క్లారిటీని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అది ఈ. సో ఇదేంటి అంటే ఈ. సో ఇది ఏ. సో ఇది ఆ ప్లస్ యా, ఆ అనేటువంటి సౌండ్ ఇలా వస్తుంది, ఆ అనేటువంటి సౌండ్. సో ఇది ఆ. సో ఇక్కడ కూడా ఆ. సో దెన్ ఇది కూడా ఆ సౌండ్ ఇది. సో ఇది ఓ సౌండ్ ఇది. దెన్ ఇది ఊ. సో ఇక్కడ ఇవి 2 వచ్చేసి మనకి ఓ సౌండ్లే వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఓ అని రాసినాం, ఇక్కడ ఓ అని రాసినాం. అయితే అంటే నేను తెలుగులో మ్యాచ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి అనేటువంటి ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి సాధ్యమైనంత వరకు కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఏ ఆ. సో ఇక్కడ ఓ అనేటువంటి సౌండ్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, సా, వాక్, టాక్, ఈ సౌండ్స్ను బేస్ చేసుకొని ఇది లాంగ్ వొవెల్ అంటాం. అయితే ఇక్కడ పలికేటువంటి విధానానికి ఇక్కడ పలికేటువంటి విధానానికి డిఫరెన్స్ను తీసుకొని దానిని ఆ సౌండ్గానే మనము కన్సిడర్ చేస్తాం. అంటే
సో ఇక్కడ ఉండేటువంటి ఇదో ఈ కర్వ్ను బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని సో ఇదే కర్వ్ ఇక్కడ వచ్చింది కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ డిఫరెన్షియేషన్ తెలియాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని యాక్చువల్గా సింబల్లో మాత్రమే చూసినప్పుడు ఓ అనేటువంటి సౌండే వస్తుంది, ఇక్కడ కూడా ఓ అనేటువంటి సౌండే వస్తుంది. అయితే అది పదం దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ ఓ సౌండ్ను కాకుండా ఆ సౌండ్ను తీసుకొని వస్తుంది. ఓవరాల్గా ఒక ఆ సౌండ్కు సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ 1/4 ఆను పలకాలి, ఇక్కడ ఆ ఇది కూడా ఆనే, ఇది నో ఆల్మోస్ట్ సగం అని పలకాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఆనే. అయితే అంటే నేనేం చేశానంటే దీన్ని రెండవ రాసిన, అయితే ఇది మొదటి ఆలోనే 3/4 అంటే అంత పొజిషన్ని మనం పలకాల్సి వస్తుంది. అంటే ఒక ఆకు సంబంధించే ఎందుకు 5 ఓవెల్స్కు నో 5 ఓవెల్స్ పార్టిసిపేట్ అయితే సో 12 సౌండ్లు వస్తున్నాయి అంటే ఒక్కొక్క ఓవెల్ యూజ్ చేసినటువంటి విధానాన్ని బట్టి రకరకాల సౌండ్స్ తీసుకొని వస్తుంది. ఓకే చూడండి, సో ఈ సౌండ్ ఎప్పుడు కూడా సో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఒక పదాన్ని ఏ విధంగా పలకాల. సాధారణంగా మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఉండేటువంటి ట్రెడిషన్ ఏంటి అంటే అందులో ఉండేటువంటి అక్షరాలు అంటే స్పెల్లింగ్ను బేస్ చేసుకొని ప్రొనౌన్సియేషన్ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొనౌన్సియేషన్కి స్పెల్లింగ్కి అసలు సంబంధమే ఉండదు. అంటే రాసినటువంటి అక్షరాలకు పలికేటువంటి విధానానికి అస్సలు సంబంధం ఉండదు. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దెర్ ఈజ్ నో 1:1 రిలేషన్షిప్ అమాంగ్ ద స్పెల్లింగ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ప్రొనౌన్సియేషన్ అని అంటుంటారనమాట. కాబట్టి మరి ఇక ఒక పదాన్ని మనం పలకాలంటే దేన్ని బేస్ చేసుకొని పలకాలి అంటే ఆ పదానికి 2 స్లాంట్ లైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదో సో బస్ పుట్, సో రెండు కూడా యు అనేటువంటి ఓవెల్నే కలిగి ఉన్నాయి కదా. సరే దీని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా రాస్తాం, దీనికైతే ఇలా రాస్తాం అంటే బస్ పుట్. మనం ఏమంటున్నాం, సో రెండింటిలో యు ఉంది కదా, అది బస్ అయినప్పుడు ఇది పస్ కావాలి, లేకపోతే ఇది పుట్ అయినప్పుడు అది బుట్ కావాలి. ఈ రకమైనటువంటి జోకులను ఇంగ్లీష్ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మీరు స్పెల్లింగ్ని చూసినప్పుడు ఆ ఐడియా వస్తుంది. అలా కాకుండా ప్రొనౌన్సియేషన్ లేదా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ 2 స్లాంట్ లైన్స్ మధ్యలో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది కదా, ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ను మీరు గమనించినట్లయితే మీకు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మీద క్లారిటీ వస్తుంది. ఓకే అంటే బస్లో ఆ సౌండ్ వస్తుంది, అదే పుట్లో ఊ సౌండ్ వస్తుంది, అందుకనే అది బస్ ఇది పుట్ అవుతుంది. ఓకే నో ప్రాబ్లం. సరే ఇక్కడ చూడండి, 2 స్లాంట్ లైన్స్ మధ్యలో ఉండేటువంటి ఈ ఫొనెటిక్ సింబల్ ఐడెంటిఫికేషన్ని మనం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. ఇది ఎలా పలుకుతోంది అంటే సి నీడ్ బీట్ అంటే ఇక్కడ పలికేటువంటి ఈ సౌండ్ అనమాట. మోనోథాంగ్స్ 12 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ సౌండ్ సిలో వచ్చిన ఈ అది అనమాట ఇది. నెక్స్ట్ సో ఇది ఈ సౌండ్ బిట్ సిట్ థిన్, దీనిని లాంగ్ ఓవెల్ అని అంటాం, దీనిని షార్ట్ ఓవెల్ అని అంటాం. ఓకే ఇది లాంగ్ ఈ తెలుగులో కూడా మనకు అచ్చులలో ఉన్నాయి కదా, ఈ ఊ ఏ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు లాంగ్ ఓవెల్స్ కిందికి వస్తాయి. సో మధ్యలో అటువంటి కోలన్ మార్క్స్ లేనటువంటిది షార్ట్ ఓవెల్. ఇక ఇది ఏ అనేటువంటిది బెడ్ గెట్ హెడ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఏ సో ఆ ప్లస్ యా రెండింటిని కలిపితే క్యాట్ మ్యాన్ బ్యాట్. సో ఇక్కడ ఇలా ఉంటుంది బ్యాట్ క్యాట్. సో ఈ విధమైనటువంటి మధ్యలో ఉండేటువంటి ఆ ఓవెల్ ఉంటుంది. అంటే దానిలో ఆ సౌండ్ మరియు ఏ సౌండ్ 2 ఉంటాయి. అందుకే దాన్ని ఎలా పలకాలి అని పలకాలి అనమాట. ఓకే దెన్ సో ఇంతకుముందు మనం బస్సులో చూసిన విధంగా కట్ లవ్ ఫన్ ఇవన్నీ కూడా సో సౌండ్కు సంబంధించినవి 1/4 ఆను మాత్రమే మనం అక్కడ చెప్పాలి. నెక్స్ట్ అబౌట్ అలోన్ పోలీస్. సో ఇక్కడ వీటిని మనం ఏ తర్వాత ఆ సౌండ్కు సంబంధించినట్టుగా మనం భావిస్తాం. నెక్స్ట్ బర్డ్ లర్న్ టర్న్ ఇవన్నీ కూడా సో ఈ సౌండ్కు సంబంధించినటువంటి. ఇక ఆ సౌండ్లో భాగంగా సా వాక్ టాక్ అనేటువంటి
పదాలలో ఏ విధంగా అయితే మనం ఆను పలుకుతున్నామో ఆ రకంగా దీన్ని ప్రొనౌన్స్ చేయాలి. అండ్ దెన్ ఉ, సో పుట్, ఫుట్, గుడ్, సో ఇవి సో ఊకు సంబంధించినవి. ఊ ఊ, సో ఇక్కడ ఫుడ్, ఇదేమో ఫుట్, ఇదేమో ఫుడ్, బూట్, యూ యూ, సో ఈ విధంగా. సో నెక్స్ట్ ఆ, ఈ ఆను పలికేటప్పుడు మనం ఆ ప్లస్ ఓ సౌండ్ని మనం ఇస్తామన్నమాట. కార్, ఫాదర్, స్టార్ట్. ఓకే, దెన్ ఇక్కడ ఇక్కడ ఓకు సంబంధించి హాట్, లాట్, డాగ్ ఈ సౌండ్స్ వస్తాయి. మొత్తానికి ఓవరాల్గా 12 మోనోప్థాంగ్స్ ఉన్నాయి. అవి ఆ నుంచి ఆవుకు మధ్యలో ఉండేటువంటి వొవెల్స్ యొక్క రిప్రజెంటేషన్స్. ఈ ఫొనెటిక్ సింబల్స్ని మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి డేనియల్ జోన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతి లెటర్కి ఒక ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, అది 2 స్లాంట్ లైన్స్ మధ్యలో ఉంటుంది. ఈ 12 సింగిల్ వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చినటువంటి సౌండ్స్ కాబట్టి వీటిని మోనోప్థాంగ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ మోనోప్థాంగ్స్కే ఒకే ఒక వొవెల్ పార్టిసిపేషన్తో వచ్చినాయి కాబట్టి వీటిని ప్యూర్ వొవెల్స్ అని కూడా అంటాం. మోనోప్థాంగ్స్లో మనము ఏవైతే అచ్చులలో దీర్ఘం ఉండేటువంటి అచ్చులు ఉంటాయో అటువంటి వాటిని లాంగ్ వొవెల్స్ అనాలి. సో దీర్ఘం లేనటువంటి వాటిని ఏమనాలి అంటే షార్ట్ వొవెల్స్ అనాలి. ఇది ఓవరాల్గా మోనోప్థాంగ్స్కు సంబంధించినటువంటి 12 మోనోప్థాంగ్స్కు సంబంధించినటువంటి సమాచారం. రెండవ కేటగిరీ డిప్థాంగ్స్. ఓకే, ఇవి డిప్థాంగ్స్. సో ఇవి ఎన్ని ఉన్నాయి ఈ సౌండ్స్ అంటే 8 సౌండ్స్ ఉన్నాయని చెప్పినాం. డిప్థాంగ్ అనేటువంటిది ఒక గ్రీక్ ఆరిజినేటెడ్ వర్డ్ అని చెప్పినాం. సో గ్రీకులో డిప్థాంగ్ అంటే డబుల్ సౌండ్, డబుల్ అట్టరెన్స్ అనేటువంటి అర్థం వస్తుంది అని మనకు తెలుసు. ఓకే రైట్, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి డిప్థాంగ్స్ అంటే 8 ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ ఈ 2 కలిస్తే ఫేస్. సో ఇక్కడ రెయిన్, స్పేస్, స్పైస్. సో ఐ అని పలకాలి. రెయిన్లో ఎలా అయితే పలుకుతామో స్పైస్. సో అక్కడ కూడా ఇదే రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్ మనకు వస్తుంది. ఇక్కడ ఓ ప్లస్ అంటే 2 వొవెల్స్ పార్టిసిపేషన్ అనమాట. ఓ ప్లస్ ఊ. సో నౌ, హోమ్, స్టోన్ అనేటువంటి సౌండ్ను ఇక్కడ పలుకుతాం. సో ఇక్కడ ఏ ప్లస్ యు, సో 2 కలిస్తే ఔ, సో మౌత్, అండ్ దెన్ హౌస్, అండ్ దెన్ కౌ. సో ఇక్కడ ఉంటుంది డిప్థాంగ్ యొక్క సౌండ్. సో మౌత్, హౌస్, కౌ. సో ఇక్కడ ఈ ప్లస్ ఏ, ఇయా, నియా, క్లియా అనేటువంటి సౌండ్ వస్తుంది. సో ఇవి డిప్థాంగ్కు సంబంధించినటువంటి సౌండ్స్. ఓకే, ఇక్కడ ఏ ఐ, హైర్, ఖైర్, దైర్. సో మన ప్రొనౌన్సియేషన్ అంటే మనం ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ని పలికినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా అనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా దాని సెంటెన్స్లో భాగంగా మనం పలికినప్పుడు దైర్, ఖైర్, హైర్ అని పలుకుతాం అనమాట. ఇక సో ఒక ఓ ప్లస్ ఐ. సో బాయ్, టాయ్, జాయ్. సో ఇవి ఓవరాల్గా డిప్థాంగ్లో వచ్చేటువంటి 6th కేటగిరీ వర్డ్స్ అనమాట. ఇక ఇది ఐ, మై, లై, కై. సో మై, లైట్, కైండ్ ఇవి డిప్థాంగ్కు సంబంధించినటువంటి అటరెన్సెస్. సో ఇక్కడ యూ ప్లస్ ఏ, ఉ. సో ట్యూర్, షూర్, ప్యూర్. సో యూ ప్లస్ ఏ, యూ, ప్యూర్. ఈ విధంగా కనబడతాయి. ఇవి ఓవరాల్గా డిప్థాంగ్స్. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినప్పుడు అందులో ఒక వొవెల్ పార్టిసిపేషన్తో సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందా, 2 వొవెల్స్ యొక్క పార్టిసిపేషన్తో సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందా అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో నేను మళ్ళీ సిలబిఫికేషన్ అనేటువంటి ఏరియాని టేకప్ చేసినప్పుడు ఓవరాల్గా పలికేటువంటి విధానం మీద ఇంకొంచెం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. 44 సౌండ్స్లో 20 సౌండ్స్ను 12 మోనోప్థాంగ్స్, 8 డిప్థాంగ్స్, 20 సౌండ్స్ యొక్క సింబల్స్ని మనం చూసినాం. అయితే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే కాన్సోనెంటల్ సౌండ్స్కి వెళ్తాం. సరే, సో ఓవరాల్గా కాన్సోనెంటల్ సౌండ్స్ని ఒక్కసారి చూడండి. ఇక్కడ పా. సో పా ఇది ఎటువంటి సౌండ్ను ఎందులో ఉండేటువంటి సౌండ్ అంటే ఇక్కడ పెన్, ఇక్కడ క్యాప్,
ప్ సౌండ్ వస్తుంది అనమాట. అంటే రెండు స్లాంట్ లైన్స్ మధ్యలో మనం తెలుగులో పా అనేటువంటి అక్షరానికి బదులుగా మనం పీని యూస్ చేస్తాం, పా. అండ్ దెన్ ఇదేంటిది బా. సో ఈ సౌండ్ ఎక్కడ వస్తుంది అంటే బ్యాట్లో క్యాబ్లో వచ్చేటువంటి సౌండ్ అనమాట. సో బా. అండ్ దెన్ టా, ఇటువంటి సౌండ్ మనకి టాప్లో మరియు క్యాట్లో వచ్చేటువంటి సౌండ్. ఓవరాల్గా 24 కాన్సోనెంటల్ సౌండ్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో డా. సో డా ఎటువంటి యాడ సౌండ్ వస్తుందంటే డాగ్లో వచ్చేటువంటి సౌండ్ మరియు బెడ్లో వచ్చేటువంటి సౌండ్. అండ్ దెన్ కా. సో కా ఇక్కడ క్యాట్లో వచ్చేటువంటి సౌండ్, కింగ్లో కా, కా, అది కా. నెక్స్ట్ గా. నో. సో 21 కాన్సోనెంట్ లెటర్స్ 24 కాన్సోనెంటల్ సౌండ్స్ని ఇస్తున్నాయి కదా. ఇక్కడ ఐడెంటిఫికేషన్కి నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి చెందినటువంటి మనకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. సో ద మేజర్ ట్రబుల్ రైజెస్ ఓన్లీ వైల్ ఐడెంటిఫైయింగ్ ద వొవెల్ సౌండ్స్ ఇన్ ద సెంటెన్స్. అక్కడే, ఎందుకంటే 5 వొవెల్స్ ఆల్మోస్ట్ 20 సౌండ్స్ ఇస్తున్నాయి కదా, అక్కడ మాత్రమే. అందుకనే వొవెల్ను మాత్రమే మనం ట్రబుల్ షూటర్గా భావిస్తాం తప్పితే కాన్సనెంట్స్లో పెద్ద ఇబ్బంది ఏముండదు. చూడండి ఫా. సో ఎట్లా వస్తుందంటే ఫ్యాన్, లీఫ్, అందులో వచ్చేటువంటి ఫా. సో సో జీ సౌండ్, గా సౌండ్ చూసినాం కదా. సో గోలో గా, బ్యాగ్లో గా. అండ్ దెన్ ఫా ఫ్యాన్లో, లీఫ్లో. అండ్ దెన్ వా ఉవ్. సో ఉవ్ ఒక లెటర్ ఉంటే ఎప్పుడు కూడా కాన్సోనెంట్కు కంప్లీట్ సౌండ్ ఉండదు. ఒక కాన్సోనెంట్ ద్వారా కంప్లీట్ సౌండ్ రాదు. ఒక ఓవెల్కి కంప్లీట్ సౌండ్ ఉంటుంది. కాన్సోనెంట్ అనేటువంటిది కంప్లీట్ సౌండ్ కోసం తిరిగి ఓవెల్ మీద ఆధారపడాలి. అందుకని దీన్ని కా, గా అని అనకుండా క, గ, ఫ్, ఉ, ఉ. సో ఉ ఇలాంటి సౌండ్ మనకి ఎక్కడ వస్తుంది అంటే సో వ్యాన్లో మరియు సేవ్లో ఊ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఇక నెక్స్ట్ థ. చూడండి థ, థ. సో థింక్లో మరియు బాత్లో, థింక్లో, బాత్లో థా సౌండ్. ఇదో ఇలా రాస్తాం, థా సౌండ్, థా సౌండ్. ఇక ద. సో ఇవి రెండు కూడా ఆడ్ సౌండ్స్. యాక్చువల్గా ఇవి రెండు ఆడ్ సౌండ్స్. మనకు లిస్ట్లో ఆడ్ సౌండ్స్ అని ఉంది కదా. సో థ, ద రెండు ఆడ్ సౌండ్స్. థ అనేటువంటిది థింక్లో, ద అనేటువంటిది దిస్లో. ఇది దిస్, ఇది దిస్, ఇది దిస్, ఇది దిస్. సో దిస్, దట్టులో ధ సౌండ్ వస్తుంది కదా, అది ఇది. ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకేనా. దెన్ స్, ఇది సన్ మరియు పాస్లో వచ్చేటువంటి స్ పాస్లో వచ్చేటువంటి సౌండ్. సో జడ్, జ్, ఇది జూలో నోజ్, ఇది జాగ్రత్త. సో ఇటువంటివి గతంలో అడిగి ఉన్నాడు మనకి. గతంలో రోడ్స్ అని అడిగి ఉన్నాడు, రోడ్స్. ఇక్కడ నో సఫిక్షియల్ సౌండ్ ఏంటి అని అడిగినాడు. సో ఇది జ్ సౌండ్ వస్తుంది, ఇజ్ సౌండ్ వస్తుంది. సో నోజ్, నోస్, సో ఈ జెడ్ సౌండ్ని జాగ్రత్తగా గమనించండి. 99% రేపటి ఎగ్జామినేషన్లో మన ఆర్గనైజర్ అడిగేటువంటి ప్రశ్న దేనికి సంబంధించి ఉంటుంది అంటే ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదంలో వచ్చేటువంటి కాన్సోనెంటల్ సౌండ్ ఏందో కనుక్కోండి అంటాడు. గతంలో కూడా ప్రశ్నలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇంకొంచెం స్పెసిఫిక్గా అడిగినాడు కాబట్టి మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి క్లారిటీ పెరిగింది. సో ఇక్కడ రోడ్స్లో ఎట్టయితే జా సౌండ్ వస్తుందో నోస్లో కూడా అటేటువంటి సౌండ్ వస్తుంది అని ఒకసారి గుర్తించండి. సో ఇది ష్. సో రైట్. సో ఇది ష్. సో మనకి షీ మరియు షాప్ ఇలా ఉంటుంది. ఇలా లాంగ్ ఎస్ లాగా ఉంటుంది అనమాట ఇష్. నెక్స్ట్ జ్, ఈ సౌండ్ మనకి మెజర్, విజిన్, ఏదో ఇలా ఉంటుంది జ్. అండ్ దెన్ చ్. సో ఇలా ఉంటుంది. సో టీకి ప్లస్ లాంగ్ ఎస్ కలిపి ఉంటారు. ఈ చ్ ఎక్కడ వస్తుంది అంటే చైర్, క్యాచ్ ఇక్కడ వస్తుంది. చైర్, క్యాచ్. ఇక ఇజ్, డి, జెడ్, జ్. చూడండి జాకు సంబంధించినటువంటి సౌండ్లే జ్, సో వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి. కాన్సోనెంట్ జా సౌండ్ వస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క పదంలో ఒక్కొక్క రకమైనటువంటి, ఇక్కడ జూ, ఇక్కడ జ్ అంటే ప్రాబబ్లీ. సో ఇక్కడ వచ్చేటువంటిది ఇనిషియల్
మనం జాతోనే ప్రారంభించేటువంటి సౌండ్స్ ఇటువంటివి వస్తున్నాయి, జడ్డుతో వస్తాయి అన్నమాట. అదే ఈ జెడ్ అనేటువంటిది ఓవరాల్గా సో ఒక వర్డ్ లోపల ఉండేటువంటి జా సౌండ్గా మనం భావిస్తాం. జ అనేటువంటిది సో ఇది కూడా సేమ్, సో ఎండింగ్ మరియు బిగినింగ్లో వచ్చేటువంటి సౌండ్స్గా మనం భావించి కొంచెం ప్రాక్టీస్ చేయించాలి. ఒకవేళ ఈ పర్టికులర్ వర్డ్స్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జా సౌండ్కి సంబంధించి క్లారిటీ మిస్ అవుతుంది, కేవలం ఒక పదంతోనే క్లారిటీ రావట్లేదు అనేటువంటి మీకు ఐడియా ఏదైనా వస్తే సో మన కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న మెసేజ్ని డ్రాప్ చేయండి. ఓవరాల్గా ఈ లిస్ట్ని నేను మీకు ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఒక్కొక్క సౌండ్ని మనం పలికి వినిపించడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ప్రొనౌన్సియేషన్. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక వర్డ్ ఆ వర్డ్ సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు మాత్రమే ఆ వర్డ్కి క్లియర్గా ప్రొనౌన్సియేషన్ మనం పలకగలుగుతాం. ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని మనము ఇండివిజువల్గా చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో నో ప్రాబ్లం. చూడండి, ఇది మా సౌండ్. సో మా సౌండ్ మ్యాన్లో సమ్లో వచ్చేటువంటి మా సౌండ్. దెన్ న్ ఇది నెట్లో పెన్నులో వచ్చేటువంటి నా సౌండ్. ఇది ఇంగ్ ఇలా ఉంటుంది. సో ఇది కింగ్లో వచ్చేటువంటి ఇంగ్ కింగ్లో వస్తుంది కదా, ఆ ఇంగ్ సౌండ్ అనమాట ఇది. దెన్ హా అనేటువంటిది హ్యాట్లో వచ్చేటువంటి హోమ్లో వచ్చేటువంటి సౌండ్. ఇక ఎల్ సో లెగ్లో బెల్లులో వచ్చేటువంటి సౌండ్. సో కాన్సోనెంటల్ సౌండ్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అండ్ దెన్ సో ఆర్ సౌండ్ వచ్చేసి రెడ్లో కార్లో వచ్చేటువంటి ఆర్ సౌండ్. నెక్స్ట్ వా సౌండ్ విన్నులో అవేలో వచ్చేటువంటి వా సౌండ్. ఇక ఈ సో ఎల్లో ఎస్ కానీ ఎల్లో కానీ అంటే యా సౌండ్. చూడండి, లెటర్ వైకి మనకి స్మాల్ జే ఇండికేషన్ ఉంటుంది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో. లెటర్ సికి మనకి కే వస్తుంది అన్నమాట. అంటే సి మరియు వైలు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనపడవు. సో సికి బదులుగా కే వస్తుంది, అండ్ దెన్ వైకి బదులుగా స్మాల్ జే వస్తుంది. ఇవి కాకుండా అదో ష్, చ, జ, థ, ధ, ఇంగ్ ఇటువంటి సౌండ్స్ అన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. వాటి మీదనే ప్రశ్న ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా కాన్సోనెంటల్ సౌండ్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాన్సోనెంటల్ సౌండ్స్లో భాగంగా ఇంకొక లిస్ట్ని నేను కాన్సోనెంటల్ సౌండ్స్ని ఓవరాల్గా ఉన్నటువంటి 24 సౌండ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వీటిలో వాయిస్డ్, వాయిస్లెస్ వీటిని మనం డిఫరెన్షియేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ బా ఎట్లా బా అంటే ఏ విధంగా బా అంటే ఇదో బ్యాట్లో బా క్యాబ్లో, డాగ్ బెడ్, గోలో బ్యాగ్లో, వ్యాన్లో గివ్లో, దిస్లో దట్లో, ఎస్ జూలో ఆ తర్వాత నోస్లో, దెన్ సో విజిన్లో మెజర్లో, జడ్జ్లో ఎడ్జ్లో. ఓకే, ఓవరాల్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి సౌండ్స్ అయినప్పటికీ కూడా వీటిని ఇంకొంచెం క్లియర్గా కనపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ స్లైడు మీకు చూపిస్తున్నా. సో మా సౌండ్ మ్యాను సమ్మర్, నా సౌండ్ నో పెన్, ఇంగ్ సౌండ్ సింగ్ లాంగ్, సో ఎల్ సౌండ్ లేక్ బెల్, ఆర్ సౌండ్ రెడ్ కార్, వా సౌండ్ విన్ అవే, వై సౌండ్ సో ఎస్ ఎల్లో. ఓకేనా? సో ఇది స్మాల్ జే, ఇది స్మాల్ జే. ఓకే, రైట్. సో ఇవి ఓవరాల్గా కాన్సోనెంటల్ సౌండ్స్. వాయిస్లెస్ సౌండ్స్ని ఒక్కసారి చూద్దాం. వాయిస్లెస్ కాన్సోనెంటల్ సౌండ్స్. సో వాయిస్లెస్ సౌండ్స్, సో గతంలో అడిగి ఉన్నాడు టోటల్గా వాయిస్లెస్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. ఓకే, వాయిస్డ్, వాయిస్లెస్ అవి 15 ఉంటాయి, ఇవి 9 ఉంటాయి. అయితే వాయిస్లెస్ సౌండ్స్ మీద గతంలో ప్రశ్న అడిగి ఉన్నాడు. ఏంటంటే వాయిస్లెస్, అసలు వాయిస్లెస్ అంటే ఏంటి అంటే
ఏదైనా ఒక సౌండ్ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మన వోకల్ కార్డ్స్ ఎటువంటి వైబ్రేషన్కు గురి కాకుండా ఆ సౌండ్ బయటకు వస్తే అప్పుడు వాటిని ఏమంటామంటే వాయిస్ లెస్ సౌండ్స్ లేదా అన్వాయిస్డ్ సౌండ్స్ అని అంటాం. ఓవరాల్గా 44 సౌండ్స్లో కేవలం 9 సౌండ్స్ మాత్రమే వాయిస్లెస్ సౌండ్స్గా కన్సిడర్ చేయబడతాయి. సో వాటిని ప్యాట్లో ఉండేటువంటి పి, అండ్ దెన్ టాప్లో ఉండేటువంటి టీ, అండ్ దెన్ క్యాట్లో ఉండేటువంటి కే, అండ్ దెన్ ఫ్యాన్లో ఉండేటువంటి ఫా, అండ్ దెన్ థిన్లో ఉండేటువంటి థా, అండ్ దెన్ సిట్లో ఉండేటువంటి సా, అండ్ దెన్ షిప్లో ఉండేటువంటి షా, చిప్లో ఉండేటువంటి ఛా, అండ్ దెన్ హ్యాట్లో ఉండేటువంటి హా. హా, చా, షా, సా, థా, ఫా, ఖా, టా, పా. సో వీటిని వాయిస్లెస్ సౌండ్స్ అని అంటాం. ఈ క్రింది వాటిలో విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ ఎ వాయిస్లెస్ సౌండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని గతంలో అడిగి ఈ ఫొనెటిక్ సింబల్స్లో ఏదో ఒకటి ఇస్తే అప్పుడు అదే ఆన్సర్ అవుతుంది. జాగ్రత్త, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాయిస్లెస్ సౌండ్స్ ఆ సింబల్ ఐడెంటిఫికేషన్ మీద, లేదా ఒకవేళ దాన్ని దాటుకొని ఇంకొంచెం క్రిటికల్గా క్వశ్చన్ ఇచ్చినాడు అనుకుందాం, ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి ఇందులో ఉండేటువంటి సౌండ్ని ఐడెంటిఫై చేయమంటాడు. డైరెక్ట్గా వాయిస్లెస్ అనే మాట అనకుండా సో ప్యాట్ అని ఇచ్చినప్పుడు ఇందులో వాయిస్లెస్ సౌండ్ ఏంటి అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ప. సో ప్యాట్, పెన్ను వీటిలో ఉండేటువంటి సౌండ్స్ను పాని తీసుకొని మనం చెప్తే సరిపోతుంది. ఇవి వాయిస్లెస్కు సంబంధించినవి. మన యొక్క సిలబస్ని ఒక్కసారి చూసినట్లయితే వొవెల్ కాన్సోనెంటల్ సౌండ్స్ ఐడెంటిఫికేషన్ మనం డిస్కస్ చేసినాం. వాయిస్డ్, వాయిస్లెస్ సౌండ్స్ను కూడా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఆర్టికులేషన్ దగ్గరికి నేను వెళ్తున్నా.